దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదినా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి ఆయనతో మనం ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనల్ని ఎలాగా ముందుకు సాగాలని కోరుతున్నాడో అలాగ మనం ముందుకు సాగటం అనేది మనకెంతో ఆశీర్వాదకరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనము దేవునిలో అభివృద్ధి పొందేవారంగా జీవించేవారంగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. కనుక ఇదనో ప్రభు మనతో సెలవిచ్చినట్లుగా బైబిల్లో అనేకమైనటువంటి చెట్ల గురించి మనకు రాయబడతా వచ్చింది. ఆ చెట్లు అనేవి మరి ఎంతో అవి ఎన్నో సంగతులు అవి మనకి వివరించేగా ఉన్నట్లుగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో చెట్ల వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడనమాట. ఆ చెట్లు ఎలా ఉంటాయా అంటే, ఆ చెట్టు అనేది ఒకటి ముఖ్యంగా తన యొక్క విషయాన్ని గమనించినట్లయితే అది ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉండేదిగా ఉంటుందన్నమాట. చెట్టు అనేది అది అనేక విధాలుగా ఉపయోగపడేదిగా ఉంటుంది. అందుకొరకే దేవుడు ఇక్కడ చెట్ల వలె మనం ఉండాలని దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అలాగా దేవుడు తన లేఖనాల్లో బైబిల్ గ్రంథమందు అనేకమైన చెట్ల గురించి మనకు రాయబడతా వచ్చింది. కానీ చాలా చెట్లు బైబిల్లో మనకు వివరించబడ్డాయి. అయితే వాటిలో ప్రత్యేకంగా కొన్ని చెట్లు దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. అవి ఏమయ్యా అని మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు కదా, మనము దేవుని యొక్క సన్నిధిలో చెట్ల వలె ఉండాలి. ఆ చెట్లలో మొట్టమొదటిది ఏదంటే అది అంజూరపు చెట్టు అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టు గురించి దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలు జాతికి అది సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అంజూరపు చెట్టు అనేటువంటిది మరి ఇశ్రాయేల్ దేశంలో చాలా విరివిగా పెరుగుతూ ఉన్నటువంటి చెట్టు అది. ఆ చెట్టు ఇశ్రాయేల్ జాతిని కూడా చూపించేదిగా ఉంది. అంటే దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా అంజూరం అనేది బైబిల్లో అనేక ప్రాంతాల్లో మనకు వివరించబడింది. కానీ ఆ వివరించబడినటువంటి అంజూరం అనేది ఎలాగుంటుందయ్యా అంటే దాని యొక్క ఆకులు పండ్లు మరి అనేకులకు ఉపయోగపడేట్లుగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు కదా, మనము అంజూరపు చెట్టు అనేది దేనికి చూపుతుందంటే విమోచనకి లేకపోతే రిపెంటెన్స్ పశ్చాత్తాపానికి చూపించేట్టుగా ఉంటుందన్నమాట. ఆ యొక్క పశ్చాత్తాపం అనేది మన జీవితాల్లోంచి వచ్చినప్పుడు మనము ఎలా ఉంటామంటే ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకని యేసుక్రీస్తు వారు చాలాసార్లు ఆ అంజూరపు చెట్టు గురించి మనకు సెలవిచ్చాడు. అంజూరపు చెట్టు గురించి ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ దాన్ని గమనిస్తూ ఉంటాము. వారు దారి ప్రక్కన వెళుతూ ఉన్నప్పుడు ఒక దినాన ఏం జరిగిందట, ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి రాస్తున్నాడు. ఆయన ఆకలి కానీ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అయితే ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు దాని యొక్క కాయలు కనపడలేదు ఆయనకని రాస్తున్నాడు అక్కడ. ఎందుకనయ్యా అంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు అని అక్కడ సెలవిచ్చాడు. అయితే అంజూరపు చెట్టులో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవయ్యా అంటే అవి దేవుడు మనకు సెలవిచ్చినట్లుగా ఇక్కడ అది ఎప్పుడు కూడా 2 కాపులు కాసేదిగా ఉంటుంది. ఆ 2 కాపుల్లో ఒక కాపు ఏమో విస్తారంగా పాసేది, రెండవ కాపు కొంచెం వచ్చేది, పునాసకాయలు అంటారు కదా, అది కాలము కాని కాయల్లోకి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అయితే అప్పుడు ప్రభువు అక్కడ ఆకలి కొని అక్కడికి వచ్చినప్పుడు ఏం కలిగిందంటే ఆ చెట్టులో ఏమైనా దొరుకుతామని చూశాడు. కానీ అందులో ఏమి కూడా దొరకలేదు అని రాస్తుంది. అందువలన ప్రభు ఆ చెట్టుని శపించాడు. మరొక విధంగా మనం గమనిస్తూ ఉంటే
అంజూరపు చెట్టు అనేది కూడా ఒక విశ్వాసిని చూపించేదిగా ఉంది. విశ్వాసి యొక్క జీవితం అనేది కూడా అంజూరంలాగా మనము ఎప్పుడు కూడా కాపు కాసే వారంగా మనం ఉండాలని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం మనం దాన్ని గమనిస్తూ ఉంటాము. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు గాక అని ప్రభు దానిని చెప్పాడట. అయితే ఇక్కడ మనకి ఇక్కడ తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో అలాగే మార్కు సువార్తలో లూకా సువార్తలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే అది ఇశ్రాయేలు జీవితాన్ని పోలింది, అంటే విశ్వాస యొక్క జీవితాన్ని పోలిందని చెప్తున్నాడు. ఆ యొక్క అంజూరపు చెట్టులాగా మరి మనము ఎల్లప్పుడూ ఫలాలు ఇచ్చేవారంగా ఉండాలి. కానీ ప్రభు వచ్చినప్పుడట దానిలో ఫలాలు లేకపోవటం ద్వారా దేవుడు దానిని ఏం చేశాడు, శపించేశాడు. అది వెంటనే ఎండిపోయేలో రాస్తున్నాడు. వారు అలాగే లోపలికి వెళ్ళిపోయి యెరూషలేముకి వెళ్ళి మనం తిరిగి వచ్చినప్పుడు ఏమైంది, అది పూర్తిగా వేళ్లతో సహా ఎండిపోయిందట. దాన్ని చూసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే ఇది ఏంటి అనుకున్నారు, ఇది ఏంటి అనుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక కాపు కాయకుందు గాక అని చెప్పాడు. అంతే, అది వెంటనే ఎండిపోయింది. అది ఎక్కడ ఎండిపోయిందయ్యా అంటే పూర్తిగా ఎండిపోయిందట అది. కాబట్టి వారు దాన్ని చూసి వారు ఏమనుకున్నారంటే ఇది ఏంటి అని వారు అనుకున్నారు. కానీ ఇక్కడ మన జీవితాల్లో మనము కూడా ప్రభువు వచ్చినప్పుడు ఆయనకి మనము ఫలాలు చూపించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు జీవితాల్లో అలాగా ఫలాలు కనపడకపోవటం వల్ల ఏమైందా అంటే దేవుడు అనేక సార్లు వారిని ఏం చేశాడు, ఇతర అన్య రాజులకి వారిని అప్పగించేశాడు. వారు అణిచివేయబడ్డారు, వారి జీవితాల్లో వాళ్ళు మరి తొక్కివేయబడ్డారనమాట. కనుక మనము అలా ఉండకుండా మనం ఎలా ఉండాలయ్యా అంటే కాపు కాసే చెట్ల వలె ఉండాలన్నాడు. ఆ యొక్క చెట్టులో ఉన్న లక్షణం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అది గుబురుగా ఉందంటే దానికి ఎక్కువ కాయలు ఉన్నట్లు అర్థం. గుబురుగా ఉందంటే దానికి ఎక్కువ కాయలు ఉన్నట్లు. అయితే ఆ కాయలు మనము ఇతరులకు అందించేట్టుగా ప్రభువు యొక్క పంటను మనం అందించేటట్లుగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఆ పంటను మనం అందించలేకపోతే మనం శపించబడినటువంటి వారం అవుతాము. అందుకని ఇంకొక ఉపమానంలో కూడా ఏం చెప్పాడంటే ఒక అంజూరపు చెట్టుని దేవుడు తోటలో నాటాడు. అది ఫలాలు ఫలించలేదు. యజమాని చూసి దాన్ని కొట్టేయమని చెప్పాడు. అయితే తోట మాది ఏమన్నాడంట, అయ్యా మరొక సంవత్సరం దాన్ని చూద్దాం ఉంచు అని చెప్పాడు. దానికి పాది చేసి చుట్టూ మరి తవ్వి కలుపు మొక్కలు తీసివేసి ఎరువేసి నీరు పెట్టి బాగా చూశాడు. అయితే కొంతకాలం తర్వాత అది కాయకపోవటం వల్ల ఏమైంది, అది కొట్టి బయట పారవేయబడింది అని చెప్తున్నాను. కనుక మనము ఇశ్రాయేలును పోలి ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగన మన జీవితాల్లో మనము ఇశ్రాయేలును పోలి ఉన్నట్లుగానే మనము కూడా వారికిలాగా ఫలాలు ఫలించే వారంగా ఉండకపోతే మనం శపించబడిన వారం అవుతాము. మనము ఇతరులకి అప్పగించబడి అనగదొక్కేబడే వారంగా ఉంటామన్నమాట. అలా ఉండకుండా ఒక విశ్వాస యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే ఫలించేటువంటి చెట్టులాగా మనం ఉండాలి అని చెప్తున్నారు. అంజూరం అనేది మనం చూస్తూ ఉంటే మనకి చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. అది దానికి మేడు చెట్టుకి పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి, ఒకేలాగా ఉంటుంది, కానీ ఆకులు తేడా ఉంటాయి.
పండ్లు అలాగే కనపడతాయి, కొమ్మలు అలాగే కనపడతాయి. కానీ దాన్ని విప్పినప్పుడు అందులో పురుగులు ఉండవు, మేడి చెట్టులో పురుగులు ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ చెట్లు చాలా పెలుసుగా ఉంటాయి, కానీ ఎక్కువగా కొమ్మలతో నిండి ఉంటుంది. అంటే విస్తారంగా మనము అభివృద్ధి పొందాలని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విస్తారమైనటువంటి అభివృద్ధి అనేది లేకపోతే, పొలాలు ఫలించేవారంగా లేకపోతే మనం కొట్టివేయబడతాం. అందుకనే యేసుప్రభు వారు యోహాను గారు చెప్పినట్లుగా, ఇదిగో ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉంది. ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉంది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు కూడా నరికి పడవేయబడుతుంది అని చెప్తున్నారు. కనుక మనము అంజూరపు చెట్టుని పోలి ఉన్నాం కనుక అలాంటి ఆశీర్వాదాలు మనం పొందటానికి, ఫలించేటువంటి అభివృద్ధి అనేది మన జీవితాల్లో ఉండటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మరి సంతోషంతో మనము ముందుకు సాగుతూ ప్రభువును మనం మహింపరచాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలాగా ఎప్పుడు కూడా మనము దేవుని ఫలింపచేసే, దేవుని సంతోషపరిచే వాళ్ళని, దేవునికి ఆనందాన్ని కలిగించే వాళ్ళంగా, దేవుణ్ణి మరి మనం మహింపరిచే వాళ్ళంగా మనం ఉండాలని ఆ చెట్టు ద్వారా దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండోది మనం చూస్తూ ఉన్నట్లయితే ఒలీవల చెట్టు. ఈ ఒలీవల చెట్టు అనేది కూడా బైబిల్లో ఇశ్రాయేలుని పోలి చూపించబడతా ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆ ఒలీవలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఇశ్రాయేల్ ఎక్కడ చూసినా ఒలీవ తోటలు కనపడతాయి, ఆ చెట్లు కనపడతాయి. అవి కూడా ఎత్తు తక్కువగాను బాగా గుబురుగా పెరిగేటువంటి చెట్లలాగా ఉంటాయి. దాని యొక్క పండ్లు, దాని యొక్క మరి ఆ నూనెకి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అన్నమాట. ఆ నూనె దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగించబడేదిగా ఉంటుందని దేవుని లేఖనాల్లో మనకి అక్కడ రాయబడతా వచ్చింది. అదో బైబిల్లో మనం చూసినప్పుడు ప్రవక్తల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, దేవుని యొక్క దర్శనాన్ని ప్రవక్త చూస్తూ ఆ దర్శనంలో ఆయనకట ఏం కనపడతా ఉన్నాయి అంటే ఒక దీపస్తంభం కనపడతా ఉంది. ఆ దీపస్తంభానికి ఇటువైపున ఒక చెట్టు, అటువైపున ఒక చెట్టు, ఒలీవ చెట్టు ఉన్నాయట. అవి దాని యొక్క తైలాన్ని అక్కడ పోస్తున్నట్లుగా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆ ఒలీవల నూనె అనేది అక్కడ పోయబడతా ఉంది. అది పోస్తున్నప్పుడు అవి మండుతూ ఉందని చెప్తున్నాడు. అంటే అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ నూనెతో దేవుని సన్నిధిలో వెలిగించబడతా ఉండాలి అని చెప్పారు. దేవుని యొక్క సన్నిధిలో దీపం అనేది వెలిగించబడుతుంది. ఆ దీప వృక్షం అనేది ఎలా ఉంటుంది అంటే, మనం బైబిల్లో ప్రత్యక్షపు గుడారములో, అంటే దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క గుడారములో దేవుని యొక్క సన్నిధిలో ఉంచవలసినటువంటి ఒక దీపాన్ని గురించి చెప్పాడు. అది 7 కొమ్మలతో ఉంటుంది. ఆ 7 కొమ్మల్లో 7 ఒత్తులు ఉంటాయి. అందులో నూనె పోయబడతా ఉంటుంది. ఆ పోయబడినటువంటి నూనె ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం నూనె పోస్తున్నారు. అది ఆరిపోకుండా నిత్యము వెలుగుతూనే ఉండాలి అని చెప్పాడు. అలాగే మనము కూడా మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే అభివృద్ధి పొందే వారంగా ఉండాలి. మనం అభివృద్ధి పొందుతూ దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. ఆయన సన్నిధిలో మనము ఆ నూనె చేత వెలిగించబడాలి. ఇక్కడ ఒలీవల నూనె తీసి ఆ దీప స్తంభంలో పోయబడింది. కానీ ఆ నూనె బైబిల్ గ్రంథంలో ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆత్మతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మతో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క నూనె ద్వారా దేవుని సన్నిధిలో వెలిగించబడ్డాము. అందుకనే ఒలీవలు అనేది సమాధానానికి, దేవునితో తిరిగి సంబంధాన్ని కలిపేదిగా ఉంటుందన్నమాట. అది ఆ రికన్సిలేషన్ అంటారంటే తిరిగి సంధి చేసేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు ఏం చేస్తాడయ్యా అంటే, మన కొరకు ఆయన మరణించి మనకి తండ్రికి మధ్యలో ఉన్నటువంటి
ఆ యొక్క శత్రుత్వాన్ని, వైరాన్ని తీసివేశాడని రాస్తున్నాడు పౌలు గారు. మన వైరాన్ని, దేవునితో ఉన్న వైరాన్ని దేవుడు తీసివేశాడట. ఆయన దాన్ని తీసివేసి ఏం చేశాడంటే మనతో దేవునికి సంధి కలిపాడు అని చెప్తున్నాడు. మనతో దేవునికి సంధి కలిపాడు అంటే దేవునితో మనము సంధి చేయబడ్డాము. అంటే దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయాము. మొదటి మానవుడు అయినటువంటి ఆదాము దగ్గర నుంచి చివరిగా జన్మించబోయేటువంటి వారి వరకు కూడా ఆదాము యొక్క పాపం అనేది వారి మీదకి వచ్చింది. అందువల్ల అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయారు. దేవుని ఉగ్రతకి పాలైపోయారు. అందుకని పౌలు గారు ఏమన్నాడు రోమపత్రికలో, అందరూ కూడా పాపం చేశారు కనుక దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు పాపం చేసి. అయితే ఇక్కడ ఆ పాపము పోతే కానీ మనం తిరిగి దేవునితో కలపలేము. ఆ శాపమని తీసివేయబడితే కానీ మనం తిరిగి దేవునితో సమాధానాన్ని కలిగి ఉండలేము. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు ఆయన ఏం చేశారట, తన శరీరాన్ని నలగొట్టి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనకి దేవునికి సంధి చేశాడు అని చెప్తున్నాడు. మనలను దేవునితో సమాధాన పరచడం అని చెప్తున్నాడు. ఆ సమాధాన పరచడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనలను ఆయనకి లాగా జీవించమని కోరుతా ఉన్నాడు. ఆ ఒలీవ చెట్టులాగా మనం జీవించాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆ నూనె చేత దేవుని సన్నిధిలో వెలిగించబడినటువంటి ఆ దీపంలాగా మనం ఉండాలని చెప్తున్నాడు. అందుకనే బైబిల్లో చాలాసార్లు ఇశ్రాయేలుకి చెప్పినటువంటి ఆజ్ఞ ఏదంటే మందిరములో ఉన్నటువంటి బలిపీఠము కానీ దీపస్తంభము కానీ ఎప్పుడూ కూడా ఆరిపోకూడదు. అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఇది ఇశ్రాయేలుకి యాజకులు అంటే లేవీలకు ఇవ్వబడినటువంటి కట్టడ అని చెప్పారు. అది ఒక కట్టడ అంటే ఏంటి? ఆజ్ఞ, కమాండ్. అది తప్పనిసరిగా చేయాలి. అలాగా చేసి నిత్యము వెలుగుతూ ఉండాలి అని చెప్తున్నాను. అందుకనే యేసుప్రభువు ఏమన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగుగా వచ్చాను అని చెప్పారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. కనుక మనం ఇప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కనుక, ఆయన వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ఒలీవగా ఈ లోకంలోనికి వచ్చి తను దంచబడి నూనెను తీసి ఆ దీపస్తంభంలో పోసి దాన్ని వెలిగించాడు. ఇప్పుడు ఆ వెలుగులో మనం కూడా వెలిగి ముందుకు నడిచే వాళ్ళంగా మనము ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కనుక ఇశ్రాయేళ్ల జీవితాల్లో ఈ ఒలీవలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కానీ మనము యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకొని ఆ ఒలీవ చెట్టులాగా మనము జీవించాలని దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకొరకే ఒలీవలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అది ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలను చూపిస్తూ ఉంది. ఆ దేవుని ప్రజలలాగా మనము జీవించే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క రూపంలోనికి మనం రావాలని చెప్పుకున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపముగా మనము మార్చబడాలని చెప్పుకున్నాం. ఆయనకి లాగా మనం మార్చబడాలంటున్నారు. అంటే ఆయన యొక్క పోలికలోనికి మనం రావాలి. ఆయన పోలికలోనికి మనం రావాలంటే మనము కూడా ఆ యొక్క ఒలీవ చెట్టులాగా ఉండాలి. అది ఫలాలు ఇచ్చేదిగా ఉంది, అది నూనెనిచ్చేదిగా ఉంది. ప్రపంచంలో శ్రేష్టమైన నూనె ఏదయ్యా అంటే అది ఒలీవల నూనె అని చెప్పి, అది ఒలీవల నూనె. ఆ నూనె ఎంతో శ్రేష్టమైంది. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం గురించి ఏం చెప్పాడు? అది నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం అన్నాడు. పేతురు చెప్తూ అంటాడు కదా, దేని చేత మనం రక్షించబడ్డామయ్యా అంటే పితృ పారంపర్యమైనటువంటి ఆచారములతో కాదు, కానీ దేవుని యొక్క పవిత్రమైన రక్తము ద్వారా అంటున్నాడు. ఆ రక్తం ఎలాంటిదయ్యా అంటే అది నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము అని పేతురు జ్ఞాపకం చేస్తున్నాము. కనుక
మన జీవితాల్లో మనము ఆయన రక్తంతో కడగబడి శుద్ధి చేయబడి ఆయనకులాగా ఇప్పుడు దేవునితో సంధి చేయబడ్డాము కనుక మనం ఇప్పుడు ఆయన మార్చబడాలంటున్నాడు. అలాగ మారినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. అలాగ మారినప్పుడే మన జీవితాల్లో దేవునితో మనం ఉండగలిగిన వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర మనము జీవించి ఆయన్ని మనం మహింపరిచే వారంగా, ఆయన వెలుగుతో వెలిగించబడి లోకానికి వెలుగునిచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే అదిగో నా వెలుగులో నడుచువాడు చీకట్లో నడవక వాడు తొట్టుపడకుండా ఉంటాడు అని చెప్పారు. వాడు తొట్టుపడ్డు ఆయన వెలుగులో నడిచి మనము ఆయనతో మనం ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి అనుగ్రహించబడతాయి. ఆ ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనము కూడా ఒలీవల చెట్టులాగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆ ఒలీవల చెట్టులాగా ఉన్నప్పుడే మన జీవితాల్లో మనము దేవుని మహింపరిచే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సన్నిధిలో అలా ఉన్నప్పుడు దేవునికి మహిమనిచ్చే వారంగా ఉంటాము, దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉంటాము. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సాక్షులుగా జీవించగలిగిన వారంగా ఉంటామని చెప్తున్నాడు. మరొక చెట్టు గురించి జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటున్నాడు కదా, మనం ఎలా ఉండాలయ్యా అంటే మస్తకి వృక్షంలాగా ఉండాలి అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఓక్ అంటారు. ఆ యొక్క మస్తకి వృక్షం అనేది అది కూడా చాలా పురాతనమైంది. అది బైబిల్లో మొట్టమొదట ఆదికాండం 35వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే యాకోబు తన యొక్క తిరుగు ప్రయాణంలో ఆ యొక్క పద్నారాము నుంచి వెనక్కి తిరిగి బేతేలుకు వస్తున్నప్పుడు ఆ మస్తకి వృక్షం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నింటిని కూడా పోగు చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి ఏం చేశాడు, మస్తకి వృక్షం కింద పాతి పెట్టాడట. చూడండి 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనంలో ఎక్కడ దాచిపెట్టాడంట? దాచిపెట్టాడు, మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు. అయితే ఈ మస్తకి వృక్షం అనేది బైబిల్ గ్రంథములో నీతిని చూపించేదిగా ఉంది. నీతిని చూపించేది, రైచియస్నెస్ అంటాం. ఆ యొక్క నీతి అనేది మన జీవితాల్లో లేదు, కానీ యేసుక్రీస్తు వారే మనల్ని ఏం చేస్తాడంట, నీతిమంతులుగా చేశాడు. కనుక ఈ మస్తకి వృక్షం అనేది కొద్ది స్థలాల్లోనే, అంటే 4-5 స్థలాల్లోనే అది ప్రస్తావించబడింది. యాకోబు తన యొక్క ప్రయాణంలో ఆ యొక్క విగ్రహం అన్నిటిని కూడా, బంగారం అంతటిని కూడా తీసి ఆ చెట్టు కింద పాతివేశాడు. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవిధేయత, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవునికి ఆయాసకరంగా ఉండేటువంటివి, దేవునికి వ్యతిరేకమైనటువంటివి, అనీతి సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా ఏం చేయాలంట, ఆ చెట్టు కింద మనం పాతి పెట్టాలంటున్నాడు. ఆ చెట్టు కింద మనము పాతి పెట్టాలట. అయితే ఇక్కడ యాకోబు అక్కడ వచ్చి పాతి పెట్టాడు. అలాగే రోమపత్రికలు 6వ అధ్యాయంలో పౌలు గారు కూడా ఒక మాట చెప్తూ అంటున్నాడు కదా, మనము కూడా ఇప్పుడట యేసుక్రీస్తు వారిలో బాప్తిసం పొందుతూ ఆయనలో మనము చనిపోతున్నాం అంటాడు. చూడండి 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. ఏమన్నాడు ఇక్కడ, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినట్ట, పాతి పెట్టబడినట్టు అన్నాడు కదా. ఆ పై వచ్చాను అక్కడ అంటాడు, ఏమన్నాడు, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామంట.
కాబట్టి ఆ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగూ లేపబడేను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసు వలన మరణములో పాలివారమై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై ఉన్నందున ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనతో మనం పాతి పెట్టబడ్డట్లయితే ఆయనతో పాటు పునరుద్ధానంలోకి వస్తామంటున్నాడు. ఆయనతో మనం పాతి పెట్టకపోతే ఆయనతో పునరుద్ధానంలోనికి మనం రామంటే ఆయనతో పాతి పెట్టకపోతే నీతి అనేది మన లోపలికి రాదు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఎవడు కూడా నీతిమంతులాడు. పౌలు గారు అంటున్నాడు, ఒక్కడును నీతిమంతుడు లేడు అంటున్నాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట. అందుకనే అట దేవుడు ఆకాశములో నుంచి ఒక్కడైనా నీతిమంతుడు కలడేమో అని తొంగి చూస్తూ ఉన్నాడంట. ఆకాశములో నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడంట. ఎవడైనా కనపడతాడా నీతిమంతుడు అంటే ఒక్కడు కూడా కనపడలేదు, ఒక్కడు కనపడలేదు అంటాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం నీతిమంతులు కాదు, కానీ మనం ఇప్పుడు ఏం చేయబడాలంటే నీతిమంతులుగా చేయబడాలట, నీతిమంతులుగా ఎంచబడాలట. నీతిమంతులుగా ఎంచబడటం మనం నీతిమంతులం కాదు, మనం పాపులము. అయితే పాపాన్ని ఆయన హరించాడు కనుక పాపాన్ని ఆయన హరించి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు, ఆయన నీతిని మనకి ఇచ్చాడు. ఆయన నీతిని మనకి ఇచ్చాడు కనుక మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుతున్నాము. ఒక దరిద్రుడు ఉన్నప్పుడు ఆ దరిద్రుడికి కొంత ఆస్తిని ఇచ్చినప్పుడు వాడు ఇక దరిద్రుడని పిలువబడ్డాడు. ఇప్పుడు ఏమంటాడు, వాడు ధనవంతుడిగా పిలువబడతాడు, ఐశ్వర్యవంతుడిగా పిలువబడతాడు. అలాగే మనము పాపం చేసాము, పాపం వల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి నీతి అనేది పోయి అనీతి అనేది మనలో వచ్చింది. ఆ అనీతి మనలోకి వచ్చినప్పుడు ఆయన మన అనీతిని తీసివేసి ఆయనతో మనం పాతి పెట్టబడినప్పుడే అంటున్నాడు. ఎప్పుడట ఆయనతో మనము పాతి పెట్టబడినప్పుడు ఆయనతో పాటు మనం మరణించాము, ఆయనతో పాతి పెట్టబడ్డాము. ఆయనతో పాతి పెట్టబడ్డాము కనుక ఆయనతో పాటు తిరిగి మరలా మనము లెగుస్తామంటాడు. అందుకనే పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ అక్కడ కూడా ఏమంటా అంటే ఆయనతో మనం పాతి పెట్టబడినట్లయితే ఆయనతో పాటు మనము లెగుస్తామంట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు వృద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడు, మనం మృతి పొందామట. మనం మృతి పొందాం కాబట్టి ఈ యొక్క మస్తకి వృక్షం కింద పాతి పెట్టబడ్డాము. ఆ మస్తకి వృక్షం కింద మనం పాతి పెట్టబడి క్రీస్తులతో పాటు మనం పాతి పెట్టబడితే క్రీస్తుతో పాటు మనం లెగుస్తామంటున్నాడు. ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు లేచిన వారికి నీతిని ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన నీతి మన జీవితాల్లో మనం కలిగి ఉంటామన్నాడు. కనుక నీతిని చూపించేదిగా ఉంది మస్తకి వృక్షం. ఆ మస్తకి వృక్షంలాగా మనము కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంటే నీతిమంతులుగా మనం చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీతిని మనకి సంప్రాప్తి చేసి మన జీవితానికి మేలునిచ్చాడు. అందుకనే పౌలే ఇంకో మాట రోమాలో అంటాడు కదా, మొదటి ఒక్క వ్యక్తి ద్వారా మరణము ఎలాగా లోకమందరికీ సంక్రాప్తి చెందెనో అలాగనే
ఒక్క మనిషిని ద్వారా చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం ఆ, 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా ఒక మనుష్యుని ద్వారా అవిధేయత వలన, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతుందో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. చాలు, ఏమన్నాడు? అనేకులు నీతిమంతులుగా చేయబడతారట ఒక్క విధేయత వలన, ఒకని విధేయత వలన. ఒకని అవిధేయత వలన ఏం చేయబడ్డారు? అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. అయితే ఒకని విధేయత వలన ఆ పాపులుగా చేయబడ్డ వారందరూ కూడా నీతిమంతులుగా చేయబడ్డారు. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డారంటే ఆ యొక్క ఏమన్నాడు? ఆ మస్తకి వృక్షము, ఓక్స్, ఆ మస్తకి వృక్షంలాగా మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మస్తకి వృక్షంలాగా మనం ఉండగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో దేవునితో జీవించే వారంగా ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే అలా ఉండటానికి దేవుడు ఆయనతో పాటు మనం మరణించి ఆయనతో పాటు లెగవాలని మనల్ని కోరుతూ ఉన్నాడు. తర్వాత మనం మరొకటి చూసినట్లయితే దేవదారు వృక్షం అంటారు. దేవదారు వృక్షం అనేది దాన్ని సిడార్ అంటారు. సిడార్ అనగా దేవదారు. ఆ యొక్క దేవదారు వృక్షము చాలా గొప్పది. బైబిల్లో మొట్టమొదట రాయబడినటువంటి వృక్షం అదే దేవదారు వృక్షం. ఎందుకంటే ఈ దేవదారు వృక్షం అనేది మొదటి చెట్టు అంటే 1వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనంలో, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ హిస్సోపు మొక్కనే కానీ చాలు. ఏమన్నాడు ఇక్కడ? లెబానానులో ఉండు దేవదారు వృక్షం అని చెప్తాడు. మొట్టమొదట జ్ఞాపకం చేస్తున్నాడు. చెట్లన్నిట్లో కూడా పెద్ద చెట్టు ఏదయ్యా అంటే దేవదారు వృక్షం. ఎందుకంటే దాని యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 150 అడుగులకు పైన పెరుగుతూ ఉంటుంది. మరొకటి ఆ చెట్టు 200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు అలాగా జీవించేదిగా ఉంటుంది. చాలా లాంగ్ లైఫ్ ఉంది దానికి, చాలా అధికమైనటువంటి ఆయుష్ దానికి ఉంది. ఎక్కువ కాలం జీవించే చెట్టు అది, ఎక్కువ పొడవైనటువంటి చెట్టు. అంతేకాకుండా అది చాలా బలమైనటువంటి చెట్టు. ఎందుకంటే ఆ చెట్టు మరి ఎప్పుడు కూడా చీకిపోయేది కానీ చెదబట్టేది కానీ ఉండదు. చీకిపోయేది కానీ చెదబట్టేది కానీ ఉండదు. కనుక ఇక్కడ ఆ దేవదారు వృక్షం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారి గురించి కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన గురించి భక్తులు దావీదు కీర్తనలో జ్ఞాపకం చేస్తారు కదా. మరి నా ప్రభువు నన్ను మరణమునకు అప్పగించను కానీ నన్ను కుళ్ళు పట్టనీయలేదంటాడు. ఏమన్నాడు? కుళ్ళు పట్టనీయలేదు. కుళ్ళు పట్టడం అంటే ఏంటి? చీకిపోతాం. కుళ్ళు పట్టడం అంటే చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? చీకిపోతాడు. ఒక చెక్కనో లేకపోతే ఒక చెట్టు కొట్టేసిన తర్వాత నీళ్ళలో ఎక్కువ కాలం వేస్తే ఏమవుద్ది? అది చీకిపోద్ది కదా. అయితే ఇక్కడ ఈ దేవదారు అనేది చీకు పట్టేది కాదు, అది చెదలబట్టేది కాదు, అది పాడయ్యేది కాదు. అందుకొరకే దేవుడు దానిని దేవుని మందిరములో వాడటానికి ఉపయోగించడానికి ఒప్పుకున్నాడు. దేవుడు సొలొమోను ద్వారా దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆ దేవాలయంలో ఏ చెక్క వాడారంటే దేవదారు మానులు పెట్టి వారు కట్టారు.
దానిని దావీదు విస్తారంగా వాడిని పోగు చేసి ఉంచాడు. కారణం ఏంటంటే అది చాలా జీవితాన్ని కలిగినట్లుండే, ఎక్కువ కాలం బ్రతికేది, పాడు కాకుండా ఉండేది, అన్నిటికంటే పొడవైందిగా ఉండేది, మరి అన్నిటికంటే మన్నికనిచ్చేది. అంతేకాకుండా అది ఎంతో అందమైందని జ్ఞాపకం చేస్తాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథంలో అది అందమైంది అంటారు. అలాగే మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో అది సువాసన ఇచ్చేదట. ఎహెజ్కేలులో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి అలాగే పరమగీతాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అది సువాసన ఇచ్చేది. 4వ అధ్యాయము 11 వచ్చి చదవండి. పరమగీతాలు 4:11. అంటాడు, వస్త్రముల సువాసన లెబానోను దేవదారు లాగా ఉందంట. లెబానోనులో ఉండే దేవదారు అన్నమాట. లెబానోను దేవదారు అనేవి రెండు కూడా చాలాసార్లు కలిపి పలకబడేటువంటి పదాలు. కనుక లెబానోనులో ఉన్న దేవదారు లాగా సువాసన ఇచ్చేదిగా ఉందంట. కనుక ఇక్కడ మన జీవితాల్లో మనము కూడా దేవుని యొక్క సువాసనను వెదజల్లే వారంగా మనం ఉండాలి. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అక్కడ చెప్తా ఉంటాడు కదా. మరి అక్కడ 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తూ ఉంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాంట? మనము దేవుని యొక్క సన్నిధిలో పరిమళ వాసనగా ఉండటానికి యేసు క్రీస్తు వారు తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడట. ఎందుకయ్యా అంటే మనం పాపులమైనటువంటి వారమే, పాపములో పుట్టిన వాడమని దావీదు అంటూ ఉంటాడు. మరి పాపుల్లో ప్రధాన పాపమని పౌలు గారు అంటూ ఉంటాడు. మరి పాపములు అపరాధములు మనల్ని చంపివేసినని ఎఫెసీ పత్రికలో రాశాడు. కాబట్టి ఇలాగ ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తాడంట? ప్రభు పరిమళ సువాసనగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని యెషయా గ్రంథం అంటాడు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి కురుపులను కుండ్లతో ఉన్నాడు. రక్తము కారుతూ అది పిండబడకుండా, మెత్తన చేయబడకుండా కంపు కొట్టేదిగా ఉందట. మానవ జీవితం అని ఎదురాడదట. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి కుండ్లతో, కురుపులతో అది రక్తము కారుతా ఉంది. సీము రసిక కారుతా ఉందట. అది నూనె పెట్టి మెత్తన చేయబడలేదు, అది కడగబడలేదట, అది కంపు కొడతా ఉందట. అయితే ఆ కంపు కొట్టే మానవ జీవితాన్ని దేవుడు ఏం చేయడానికి వచ్చాడంట? పరిమళ సువాసనగా ఉండటానికి మన నిమిత్తము ఆయన దేవదారు వృక్షం లాంటి వాడు. ఆయన మన కొరకు వచ్చి లోకంలో మనము కూడా దేవదారు వంటి వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను వెంబడించిన వాడు, నాతో జీవించిన వాడు శాశ్వత కాలము జీవించేవాడు అన్నాడు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవాన్ని కలిగిన వాడు. నిత్య జీవం అంటే ఏంటి? ఇంకా దానికి అంతమనేది లేదు, దానికి ముగింపు అనేది లేదు. నిత్య జీవము కనుక ఎల్లప్పుడూ జీవించేటువంటి వారిగా మనం ఉండటానికి ఆయన లోకానికి వచ్చి మనల్ని అలాగా దేవదారులాగా చేశాడు. వాసన కొడుతున్న మనల్ని ఆయన సువాసన ఇచ్చాడు. అదిగో మనుషుని యొక్క ప్రాణము ఆయువు ఎలాంటిదని చెప్తున్నాడు బైబిల్లో.
మానవుని యొక్క ఆయువు అనేది నీటి మీద ఉన్న ఆవిరి లాంటిదట. నీటి మీద ఉన్న ఆవిరి లాంటిది, బుడగ లాంటిది, రాసు మీద ఉన్నటువంటి ధూళి లాంటిది, అంతలో కనపడి మాయమైపోయేటంటే ఆవిరి వంటిది. అలాగే పొద్దున మొలిచి సాయంకాలం కోయబడి వాడిపోయినా గడ్డి పువ్వు లాంటిది అంటున్నాడు. గడ్డి పువ్వు లాంటిది. పొద్దున్నే మనం చూడంగానే మంచులో చిన్న చిన్న పూలు చక్కగా కనపడతాయి. సాయంత్రం అవగానే అవి వాడిపోయి నల్లగైపోతాయి. మనిషి యొక్క ఆయువు అలాంటిది. పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉంటాయి మూత పెట్టి, ఆ మూత వేయగానే ఆ బుడగలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆవిరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఆ యొక్క వ్యాపారస్తుడు వచ్చి తలుపు తీసినాక ఆ తక్కిడి మీద ఉన్నటువంటి దుమ్ముని ఉప్పుకొని దూస్తాడు, లేకపోతే గుడ్డగట్టి అలాగా కొడతాడు, అది ఎగిరిపోద్ది. అయితే మానవ జీవితం అలాంటిది. కానీ ఆ జీవితానికి దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడట? శాశ్వతమైన జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు, పరిమళ సువాసన ఇవ్వాలనుకున్నాడు, ఆయనతో పాటు నిత్యము జీవించేవారుగా ఉండాలనుకున్నాడు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మరి జ్ఞానంతో నింపబడినటువంటి వారమే మనం జీవించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క దేవతా వృక్షం అనేది ఎంతో విలువైంది. మనము ఆయనకిలాగా, అంటే ఆయన దేవతా వృక్షం కనుక మనము కూడా ఆయనకిలాగా ఉండాలని ఆయన లోకానికి వచ్చి మనల్ని దేవతా వృక్షంలాగా మార్చాలని చెప్తున్నాం. ఈ 4 చెట్లు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, అనేకమైన చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి, మరి ఇంకా అనేకమైనటువంటి చెట్లు మనకు రాయబడతా ఉన్నాయి. నిరవంజి చెట్లు ఉన్నాయి, గుంజి చెట్లు ఉన్నాయి, మరి దాదాపుగా 42 చెట్లు బైబిల్లో మనకు రాయబడతా ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా ఈ 4 చెట్లు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఒక దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనము వాటికిలాగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆ చెట్టు అయి ఉన్నాడు. ఆయన ఆ చెట్టు అయి ఉన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనేది ఎప్పుడు ఫలించేది. మీరు కూడా నీటి కాలువల యోరను నాటబడిన వారే ఫలించండి అని చెప్తున్నాడు ఆయన. అంజూరపు చెట్టు ఆరోగ్యానికి పనికొచ్చేది. ఒక దినాన హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? అంజూరపు ఆకులు తెచ్చి వాటిని నలిపి ఆ రసాన్ని ఆ పుండు మీద పోసి దాన్ని ఆకులో పసర పోసిన తర్వాత ఆ ముద్దంతా ఆ పుండు మీద పెట్టి కట్టేశాడు. కొద్ది రోజుల్లో అది గాయం మాయమైపోయింది. క్యాన్సర్ లాంటి పుండు అంటే కొరుకుడు పుండు అంటాడు. ఆ కొరుకుడు పుండు మీద అంజూరపు రసం పోసి ఆ ముద్దను దాని మీద పెట్టి కట్టినప్పుడు అది మారిపోయింది. స్వస్థపరిచేవాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఫలం ఇచ్చేవాడు. కాబట్టి మనము కూడా ఫలాలు ఇచ్చేవారు ఉండకపోతే కొట్టివేయబడతామని చెప్పాడు. రెండోది ఏం చెప్పాము? ఒలీవల చెట్టు. ఒలీవల చెట్టు. ఒలీవల చెట్టు దేవుని యొక్క సన్నిధిలో ఉండేది. ఆ ఒలీవల చెట్టు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మండుతూ ఉండేటువంటి దీపానికి నూనెనిచ్చేది. మనము కూడా ఎప్పుడు మండుతూ ఉన్నటువంటి వారంగా దేవుల్లో ఉండాలని మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడుగా పైకి వెళ్ళిన తర్వాత మరలా 50వ రోజున వచ్చి మనలో ఉంటానని ఆయన సెలవిచ్చాడు. ఆదరణకర్త అయినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్య స్వరూపమైన ఆత్మ అని చెప్తున్నాను. ఆ ఆత్మ ఏం చేస్తుందట? మనలో నుండి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. మనము ఎప్పుడు కూడా వెలిగించబడే వారంగా ఉంటామని చెప్తున్నాం. మూడవది ఓక్తి, అంటే మస్తకి వృక్షం. మనలో ఉన్న సమస్తాన్ని కూడా అక్కడ పాతి పెట్టేయాలి. మనతో ఉన్నటువంటి సమస్తం ఆయన దగ్గర మరి పాతి పెట్టాలంటే ఆయన చనిపోయాడు మన కొరకు. కాబట్టి మనం కూడా ఆయనతో పాటు చనిపోవాలి. వాళ్ళు చనిపోయి ఆయనతో పాతి పెట్టబడినప్పుడు ఆయనతో పాటు పునరుద్ధానం అవుతారు. ఆయనతో పాతి పెట్టకపోతే ఆయనతో లెగవలేమని చెప్తున్నారు.
ఆయనతో లెగవాలంటే ఆయనతో పాటు పాతి పెట్టబడాలి. ఆయనతో పాతి పెట్టబడి ఆయనతో లేచినప్పుడే ఆయనతో పాటు యుగయుగాలు ప్రభు యొక్క రాజ్యంలో ఉండగలుగుతామని చెప్తున్నారు. అలాగ ఉండటానికి ఆయనే మస్తకి వృక్షంలాగా లోకానికి వచ్చి ఆ చెట్టు మీద వేలాడాడు. నాలుగవది దేవదారు. వృక్షములన్నింటిలో కూడా విలువైంది, గొప్పది, మరి అదెంతో ఆశీర్వాదంతో కూడింది. అన్నిటికంటే ఎత్తుగా ఎక్కువ కాలం జీవించి సువాసన ఇచ్చేది. యేసు ప్రభు వారు కూడా ఎవరయ్యా అంటే మరణము లేనివాడు. ఆయన మరణము లేనివాడు. ఎందుకంటాడు ప్రణాంగం 1:18 ఏమన్నాడు? నేను మృతుడిని అయితేనే కానీ తిరిగి మరణాలు లేచిన వాడును. మృతుడినయ్యాను కానీ తిరిగి మరణాలు లేచాను, మృత్యుంజయుడుగా లేచాను చెప్పాడు. ఆయన లేచిన తర్వాత ఇక యుగ యుగములు సదాకాలము మీతో నేను జీవిస్తానంటున్నాను. యుగ యుగాలు సదాకాలం ఆయన జీవించేవాడు కనుక అలాగ మనము కూడా ఆయనతో జీవించాలని మనము కంపు కొడుతున్న వారికి సువాసన ఇచ్చి మనల్ని కడిగి శుద్ధి చేసి ఆయన యొక్క సువాసన ద్వారా మనము ఆయనలో మరి విజయోత్సాహంతో ఊరేగించబడుతున్నామని పౌలు గారు. అలా ఊరేగించబడి దేవుని యొక్క రాజ్యములో నిత్యము జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి ఆ యొక్క మరి దేవదారు వృక్షంలాగా ఆయన లోకానికి వచ్చాడు. మనము కూడా ఆ దేవదారులాగా జీవించి ప్రభువుని మనం మహిమపరచాలి దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. కనుక మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుని కొరకు మనము వినియోగించేవారంగా, దేవుని కొరకు మనం కనిపెట్టేవారంగా, దేవుని కొరకు అప్పగించుకొని దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనతో ఎల్లప్పుడూ పరలోకములో సదాకాలం జీవించడానికి నీ కృప మాకు దయచేయి ప్రభా. మేము లోకంలో అనేకమైన పనికిరాని చెట్ల వలె కాకుండా పనికొచ్చినటువంటి మా కొరకు ఈ లోకానికి మీరు ఎలాగొచ్చారో అలాగ మేము కూడా నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాం.